పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్ రిలీజ్ అయింది. ఓటర్ జాబితా సవరణకు స్కెడ్యూల్ విడుదల చేశారు. ఇక స్కెడ్యూల్ ను ప్రకటించింది ఎన్నికల సంఘం. ఇక ఈ నెల 23 వరకు కూడా గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరించాలని జిల్లా పంచాయతీ అధికారులకు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు ఏదైతే ఓటర్ల జాబితా సవరణ గురించి ఉందో మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఈ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి గత కొంతకాలంగా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన పరిస్థితుంది. అదేవిధంగా అటు అంటే ఈ ఎన్నికల సంఘం కొన్ని సందర్భాల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు కూడా కొంత వినపడిన పరిస్థితుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఓటర్ల జాబితా సవరణ అనేది తప్పనిసరి అంటూ కూడా ఎన్నికల సంఘం చెప్తూ వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ పూర్తి స్థాయిలో కసరత్తు కూడా దాదాపుగా ఎలక్షన్లు జరిగే 12 రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చేస్తూ వస్తుంది. అదే విధంగా ఎవరెవరైతే అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక రాజకీయ పార్టీలు కూడా తమకు అంటే తమ ఓటు బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లో నష్టపోతే మాత్రం ఏ విధంగా ముందుకెళ్లాలి ఏంటనే దానికి సంబంధించి ఇప్పటికీ ఒక పక్క ప్రణాళిక ప్రకారం అడుగులు వేస్తున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే బీహార్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఎక్కువ ఆరోపణలు కూడా చేసిన పరిస్థితుంది. దీంతో ఇప్పుడు ఇంకా రాహుల్ గాంధీ ఇటు తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, అదే విధంగా మరికొన్ని రాష్ట్రాలు కేరళ కానీ, అటు కర్ణాటక, అదే విధంగా పశ్చిమ బెంగాల్ కూడా వీళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొన్ని ముస్లిం సామాజిక వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓటర్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు, అదేవిధంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంటే ఈ హిందుత్వ ప్రభావం లేని ప్రాంతాల్లో కూడా ఓటర్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి త్వరలోనే అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఒక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కూడా నిర్వహించే అవకాశం ఉంది. మరి ఇప్పుడు వెంకట్, డిసెంబర్ నెలాఖరులోపు కూడా పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారంటారా? ఇటు తెలంగాణలో అయితే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అడుగులు వేస్తున్నారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత, ఎందుకంటే అటు బీపీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా వచ్చి పరిస్థితుంది. ఇంకా ఇప్పుడు అంటే ఈ పంచాయతీ ఎన్నికలను అత్యంత కీలకం. సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దీన్ని మ్యాండేటరీగా కూడా భావిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఎలాగైనా సరే పంచాయతీ ఎన్నికల్లో గెలవాలి, డిప్యూటీసీలు ఎంపీసీలతో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో భద్రత మరియు లా అండ్ ఆర్డర్ పై ఏ విధమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటారు? ఎన్నికల్లో జరిగేటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అయితే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లే అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో కొంతవరకు కూడా ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటర్లను ప్రభావితం చేయడం, ఓటర్లను కాస్త ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటికీ సంబంధించి అధికారులు వేసేందుకు కూడా కొంత అటు ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది. అంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆలోచనల నేపథ్యంలో కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఇప్పటికే జిల్లా ఎస్పీలతో పాటుగా కొన్ని జిల్లాలు సెలక్షన్ వచ్చారు. ఇక క్షేత్రస్థాయిలో కూడా కొన్ని కీలక నాయకులు అంటే పోలీస్ స్టేషన్లకు సంబంధించి కూడా సిఐలు, ఎస్ఐలు కూడా కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టేయాలి, ఇబ్బంది చేయాలి ఈ ఆలోచనలో కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే అటు శాంతి భద్రతకు సంబంధించి హోంశాఖ ముఖ్యమంత్రి వద్ద ఉంది కాబట్టి ఆ సమీక్ష సమావేశం కూడా నిర్వహించే అవకాశం కనబడుతున్నారు. మరి ఇప్పుడు వెంకట్, కొత్తగా జాబితాలో చేరిన వారి ఓటర్ల సంఖ్య మరియు తొలగించిన వారి సంఖ్య ప్రకటించే అవకాశాలు ఎప్పుడు వస్తున్నాయంటారు? అయితే దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు అమూల్య. దీనికి అంటే అటు ఎన్నికల సంఘం ఒకసారి ఇటు రాజకీయ పార్టీలతో కూడా భేటీ అయిన తర్వాత దానికి సంబంధించి తుది నిర్ణయం అంటే ఓటర్లు జాబితాను ఆన్లైన్ లో ఇస్తాం కానీ, అలాగే తొలగించిన ఓట్లు ఏవి, అదేవిధంగా మరణించిన వారి ఓట్లకు సంబంధించి, అదేవిధంగా కొంత కొత్తగా చేర్చిన వారి ఓట్లకు సంబంధించి, అదేవిధంగా ప్రాంతాలు మారిన వారి ఓట్లకు సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సిందే. సో అదంతా వచ్చిన తర్వాత దీంట్లో ముందుకు అవకాశం కనపడుతుంది. థ్యాంక్ యూ వెంకట్. చూసుకుంటే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ఎన్నికల సంఘం కసరత్తును మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే గ్రామ పంచాయతీల్లో ఓటర్ జాబితా మళ్లీ సవరణ చేసేందుకు ఎస్ఈసి స్కెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ నెల 23వ తేదీ వరకు కూడా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20వ తేదీన ఓటర్ల నుంచి దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరించనుంది. ఆ తర్వాత అందులో ఉన్న తప్పులను సవరించనుంది. ఆ తర్వాత ఈ నెల 21వ తేదీన ఓటర్లు దరఖాస్తులు స్వీకరించి అభ్యంతరాలను పరిష్కరించనున్నారు. చూసుకుంటే ఇవన్నీ కూడా పూర్తయిన తరువాతే ఈ నెల 23వ తేదీన తుది ఓటర్ల జాబితాతో పాటు ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో తెలంగాణలో డిసెంబర్ 2వ వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు స్కెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇక చూసుకుంటే డిసెంబర్ నెలాఖరులోపు కూడా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లుగా సమాచారం అందింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనుండడంతో ఆ తరువాత పంచాయతీ ఎన్నికల నగారం మోగించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే దృష్టి పెట్టాయి.